have witnessed movie producers, directors, actors talking about how great their movie is. But I understand that the audience response is what dictate the terms. It's all about love, suspense, and thriller, and I'm sure it has an intense love story, and it has suspense factors, and you'll be thrilled by the end. The main USP of the movie is it's not close or similar to any other storyline, which also reflects in the title, I'm sure. And I would also, I don't think I don't have to talk about Naveen Garu, because we all know about, he's very known about his versatility and the different varieties of role he's been doing. He's an outstanding actor that we all know, and he's a blessing or a gift to any director. He's also a producer's hero. We are friends now. బ్లెస్ చేయడానికి వచ్చిన శేష్ గారికి, సుమంత్ గారికి అండ్ మిగతా పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు కోసం నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నానండి. ఇన్ఫ్యాక్ట్ చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఒక డైరెక్టర్గా ఇక్కడ నిలబడి మీ అందరి ముందు ఇక్కడ నిలబడాలని. అదంతా పక్కన పెట్టేద్దాం, ఆ స్ట్రగుల్, ఆ జర్నీ అంతా పక్కన పెడదాం. ముందు మన సినిమా గురించి మాట్లాడుకుందాం. కొంచెం ఎమోషనల్ అవుతున్నాను, కంట్రోల్ చేస్తున్నాను అక్కడికక్కడే. మొట్టమొదటిగా నన్ను, నా కథని నమ్మిన వ్యక్తి నా ఫ్రెండ్ అభిషేక్. తను ఎంతగా నమ్మాడంటే తనే స్వయంగా ఒక బ్యానర్ స్థాపించి వీరాంజనేయ ప్రొడక్షన్స్ అని డైరెక్ట్గా ఇండస్ట్రీలోకి వచ్చేసాడు. అమ్మ థ్యాంక్ యూ రా. థ్యాంక్స్ అనే మాట చాలా తక్కువ, బట్ అంతకుమించి మాటలు దొరకట్లేదు ఇప్పుడు. అండ్ నన్ను అంతే విధంగా నమ్మిన ఇంకొక వ్యక్తి, నా కథని నన్ను నమ్మిన వ్యక్తి నవీన్ చంద్ర గారు, మా కార్తిక్. తను ఎంత ఎక్సలెంట్ యాక్టరో మీ అందరికీ తెలుసు. రోజు షూట్లో తన యాక్టింగ్తో నన్ను ఇంకొంచెం ఎంకరేజ్ చేసేవాడు బెటర్ షాట్స్ తీయటం కోసం. సో ఈ చిత్రం కూడా తన కెరీర్లో ఒక బెస్ట్ మూవీ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సపోర్టింగ్ మీ బ్రో. అండ్ అలాగే శాలిని వడిన్కట్టి, మా మూవీ ఫీమేల్ లీడ్, అద్భుతమైన నటి అండి. ఈ మూవీతోటే తన ఫస్ట్ డెబ్యూ ఇస్తుంది తెలుగులో. మన తెలుగు అమ్మాయే. థ్యాంక్ యూ శాలిని ఈ మూవీలో భాగమైనందుకు. అండ్ అందరూ చెప్పినట్టు ఈ కథ ఏదో కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందని నేను చెప్పనండి. ఎందుకంటే నా మూవీ టైటిల్ అది చెప్పేసింది, 28 degrees Celsius. టైటిల్ మీరు ఎంత కొత్తగా ఫీల్ అయ్యారో సినిమా కూడా అంతే కొత్తగా అనిపిస్తుంది. ఒక టెంపరేచర్ కథలో ఎలా ఇన్వాల్వ్ అవుతుంది, ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అన్నది మీ అందరికీ అదే చూపించబోతున్నాం. ఒక కథని కథలా తీయాలనుకున్నామండి అంతే, జెన్యూన్గా స్క్రిప్ట్కి అలా బౌండ్ అయిపోయి. ఒక కథని చెప్పాలంటే గుడ్ ఒరేటర్ అయినా అయి ఉండాలి, లేకపోతే నరేటర్ అయినా అయి ఉండాలి. బట్ చూపించాలంటే గుడ్ డిఓపి అయి ఉండాలి, ఒక సినిమాటోగ్రఫర్, మంచి డిఓపి. అలాంటి మంచి డిఓపియే నాకు లభించారు. వంశీ భయ్య, వంశీ పచ్చిపులుసు. నిజంగా ఇప్పుడు మీరు టీజర్ చూశారు, అతని వర్క్ అంతా మీరు చూశారు. ఇప్పుడు చాలా గ్రేట్ విజువల్స్ బ్రో. సినిమా అంతా ఆల్మోస్ట్ ఒక 60% జార్జియాలో షూట్ చేసామండి. జార్జియాలో ఒక తెలుగుడి కథ, చాలా అద్భుతమైన విజువల్స్. నేను ఇంకా మళ్ళీ చెప్పనవసరం లేదు, గ్రేట్ విజువల్స్ బ్రో, థ్యాంక్ యూ. అండ్ అలాగే మా ఎడిటర్ గ్యారీ, తన ఈ మూవీకి ఎడిటర్ కాదండి, ఎందుకంటే నాకు రైటింగ్ నుంచి చాలా హెల్ప్ చేశాడు ఫస్ట్ నుంచి. మీ అందరు తెలుసు క్షణం గూఢాచారి ఎలాంటి మూవీస్ తను వర్క్ చేశాడో, అలాగే మన సినిమాకు కూడా అంతే అద్భుతమైన ఎడిటింగ్ అందించారు. అండ్ నేను కథ రాస్తున్నప్పటి నుంచి మొట్టమొదటి నుంచి నా పక్కనే ఉన్న వ్యక్తి అండి ఇప్పుడు వరకు టిల్ డేట్. థ్యాంక్ యూ బ్రో ఫర్ దట్.
అండ్ మ్యూజిక్. మా మూవీకి శ్రవణ్ భరద్వాజ్ మాకు ఒక 4 ట్యూన్స్ ఇచ్చారండి. ఇవాళ ఆయన రాలేకపోయారు, బట్ ఎక్సలెంట్ మ్యూజిక్, చాలా బాగా వచ్చాయి. త్వరలో మీరు వింటారు. అండ్ మేమంతా చేసింది ఒక ఎత్తు అయితే, ఆర్ఆర్ అనేది ఇంకొక భాగం, బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ. మేము ఒక దగ్గర పెట్టాం సినిమాని. ఆర్ఆర్ తోటి, తన వర్క్ తోటి శ్రీచరణ్ పాగల ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు సినిమాని. థ్యాంక్ యూ బ్రో. మీకు తెలిసే ఉంటుంది తన వర్క్స్, ప్రీవియస్ వర్క్స్ అన్ని, క్షణం, గరుడవేగ, గూఢాచారి, జెస్సీ, రీసెంట్గా ఎక్సలెంట్ వర్క్ బ్రో. ఇప్పుడు నేను కూడా నా సినిమాని కొత్తగా చూస్తున్నాను ఇవల్ల, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ దట్ బ్రో. ఇంకా అలాగే మన మూవీలో యాక్ట్ చేసిన ప్రియదర్శి గారు, హర్ష, అంటే ఇప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్స్ అయినా కానీ ఒక ఎంటర్టైనింగ్ రోల్లో, కామిక్ రోల్లో ఉంటారు అనుకుంటారు, బట్ ఈ సినిమాలో త్రూఅవుట్ ద మూవీ చేశారు. చాలా ఇంటెన్స్ సీన్స్లో చేశారు. హర్షాన్ని కూడా మీరు ఒక ఇంటెన్స్ రోల్లో చూడబోతున్నారు. అదే ఏడిపిస్తారు హర్ష అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ఇంటెన్స్ రోల్. అండ్ ప్రియదర్శి గారిది కూడా, సో వాళ్ళ కెరీర్లో కూడా ఒక మంచి మూవీ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దిర్ బ్రో. అండ్ కథ, ఒక మంచి కథ తీస్తే, లేకపోతే ఒక మంచి కథ చెప్తే జనాలు బాగా చూస్తారండి. మన తెలుగు ప్రేక్షకులు ఒక మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఆ ప్రేక్షకుడికి వరకు ఈ చిత్రం వెళ్ళాలి అంటే అది మీ వల్లే అవుతుంది, మీడియా. ప్లీజ్ సార్, మీరందరూ మా మూవీని, మీకు టీజర్ చూశారు, జెన్యున్గా నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. మా మొదటి ప్రయత్నం మా ఎందుకనంటే మా అందరిలో చాలామంది ఇప్పుడు ఈ సినిమా మొదటి సినిమా, నాకు, వంశీకి, అభిషేక్కి అండ్ శాలిని గారికి, అందరికీ. సో మా ఫస్ట్ స్టెప్ని మీరు బ్లెస్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ మిగతా ఆర్టిస్టులందరికీ, రాజ రవీంద్ర గారు, దేవ్యాని శర్మ, సంతోషి శర్మ, నితీష్ పాండే గారు, శిరీష గారు, ఎవ్రీవన్, అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా కో ప్రొడ్యూసర్స్ అండి, రివర్ సైడ్ మూవీస్, విక్రమ్ గారు, సంజయ్ గారు, అండ్ మా పోస్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ జీనా స్టూడియోస్, పృథ్వీ, తేజ, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ, చీఫ్ గెస్ట్, ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీవన్ అండి. రిగార్డింగ్ దిస్ ప్రాజెక్ట్, ఓకే, యాజ్ అ డెబ్యూటెంట్ ఇంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న ప్రాజెక్ట్ రావడం, ఐ ఫీల్ రియలీ లక్కీ. ఫర్ దాట్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ అనిల్ గారు, అభిషేక్ గారు, అండ్ యా, నవీన్ ఆల్సో. Okay, I feel really like nervous right now, and I really thank whole team who okay, Telugu, okay, నేను హాఫ్ కన్నడిగా అండి, అందుకే కొంచెం లైక్ కాన్షియస్ అవుతున్నాను. సో I have to thank వంశీ పచ్చిపులుసు, గ్యారీ, మొత్తం ఏడీ టీమ్ అండి. బికాస్ బీయింగ్ డెబ్యూటెంట్, అండ్ అనిల్ గారు డెబ్యూ చేస్తున్నారు, వంశీ, అభిషేక్, నేను, అందరూ డెబ్యూ. సో ఏడీస్ అనే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారనమాట ఈ ప్రాజెక్ట్ జరిగేటప్పుడు. ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్, ప్రాబ్లీ ఐ కాంట్ టేక్ నేమ్ అందరిది, బట్ ఐ థ్యాంక్ యూ ఆల్. అండ్ ద స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్లోనే నవీన్ చంద్ర గారి లాంటి ఇంటెన్స్ యాక్టర్తో యాక్ట్ చేయడం ఇస్ క్వైట్ ఛాలెంజింగ్ అండి. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్, బట్ హీ హెల్ప్ మీ అ లాట్. అండ్ ఐ థింక్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. మీరు చూసి మీరు జడ్జ్ చేయండి. అండ్ ఇట్స్ లైక్ చాలా హార్డ్ వర్క్. Please go watch the project and please bless us. And I'm happy that Ravikant Sidhu is also here, my second project casting. No, but still I have to thank you guys. You're here. Hey. But I have to thank them. So yeah, they're here. Thank you so much. And Chamudu, Darshi, okay. Harsha, Chamudu Garu, Darshi, Abhay, and Devyani, Santoshi. So yeah, so many guys. Like I'm taking everyone's names because నాకు చాలా ఇష్టం మొత్తం team అంతా. And thank you once again. Just like watch the movie. Plus. Thanks.
అరవింద్ సమేత తర్వాత కొన్ని సినిమాలు వస్తున్నాయి, కొన్ని సినిమాలు చేస్తున్నాను. కానీ అరవింద్ సమేత టైంలో మీకు ఆ బాలరెడ్డి అనే పాత్ర మీకు నచ్చి నన్ను అందరూ అన్కండిషనల్గా ప్రమోట్ చేసి అన్కండిషనల్గా సపోర్ట్ చేశారు. ముందు దానికి కృతజ్ఞతని, థ్యాంక్ యూ. అండ్ గురుగారు త్రివిక్రమ గారికి థ్యాంక్స్ చెప్పాలి. కొత్త మలుపు నా జీవితంలో వచ్చిందనమాట ఆఫ్టర్ బాలరెడ్డి అండ్ అరవింద్ సమేత తర్వాత. సో కమింగ్ టు 28 degrees Centigrade, ముందు వీరాంజనేయ ప్రొడక్షన్స్ అండ్ రివర్ సైడ్ విక్రమ్ గారు అండ్ అభిషేక్, ఇప్పుడు సంజీవిని తీసుకురావాలంటే ఆంజనేయుడు ఎంత అవసరమో, సో ఆ సంజీవిని తీసుకోవడానికి వెళ్ళిన ఆంజనేయుడు మా అభిషేక్ అయితే ఆ సంజీవిని ఎక్కడైతే ఉందో అది రివర్ సైడ్ అనుకుంటా. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయడం జరిగింది. అండ్ ఇంతమంది యంగ్స్టర్స్ అందరూ కొత్త వాళ్ళే. నేను కొన్ని సినిమాలు చేశాను, ఎంతున్నా నేను ఫ్రెష్ ఇయర్ కాదు, బట్ స్టిల్ వీళ్ళందరినీ చూస్తుంటే ఎక్కడో మళ్ళీ నాకు ఫస్ట్ ఫిలిం అందాల రాక్షసి చేస్తున్నట్టు ఫీల్ వచ్చింది నాకు. అంత ఇంటెన్స్గా వర్క్ చేశారు అందరూ. సో అందరికీ థ్యాంక్స్. అండ్ ముందుగా శేష్ అండ్ సుమంత్ గారు థ్యాంక్ యూ. అండ్ సుమంత్ గారు సాంగ్ అంటే ఒకటి నాకు చాలా ఇష్టం, మొక్కజొన్న సాంగ్. ఆ సాంగ్ చాలా నేను పర్ఫామ్ చేసేవాడిని ముందు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ శేష్, ఇట్ వాజ్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. ఇద్దరు కలిసి ఒక సినిమా చేసాము అండ్ విచ్ ఇస్ గోనా కమ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మై ఫేవరెట్ డైరెక్టర్, ఈ డైరెక్టర్తో మళ్ళీ ఈ డైరెక్టర్తో ఒకసారి వర్క్ చేయాలి అనిపించిన ఒక డైరెక్టర్ అంటే రవికాంత్. సో ఆయనకి నేను పెద్ద ఫ్యాన్. క్షణం సినిమా నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయనతో వర్క్ చేయాలి, ఆయన ఎప్పుడు అవకాశం ఇస్తారో తెలియదు, బట్ థ్యాంక్ యూ అండి రావడానికి. అండ్ సిద్ధు బాయ్, వీ బోత్ లైక్ 4, 5, 6 years నుంచి ఫ్రెండ్స్ మేము. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. 28 degrees Centigrade ఎలా వచ్చింది జీవితం అంటే, నేను లోకల్ సినిమా షూటింగ్ చేసేటప్పుడు అప్పుడు ఒక చిన్న సిచ్యువేషన్లో ఇరుక్కునున్నా. ఆ సిచ్యువేషన్ టైంలో అనిల్ గారు, అభిషేక్ గారు వాళ్ళ ఫ్యామిలీతో లంచ్కి వచ్చారు. సో అక్కడ చూశారు, అక్కడ చూసి మీకు కథ చెప్పాలన్నారు. 2 daysలో కథ చెప్పారు. కథ ఓకే అయిపోయింది, కాస్టింగ్ అయిపోయింది, మొత్తం రెడీ అయిపోయింది. ఒక పాస్ట్ ఫ్రమ్ 1 year వీఆర్ ట్రావెలింగ్ ఇన్ దిస్ ఫిలిం. 1 year నుంచి ఇంత పెద్ద ఫ్యామిలీ వచ్చింది మాకు, లైక్ ఇంతమంది ఉన్నారు ఫ్యామిలీలో. సో నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ స్పెషల్ మెన్షన్ శ్రవణ్ మ్యూజిక్, ఇట్స్ గోనా బి అమేజింగ్. ఎలా అయితే నా ఫస్ట్ ఫిలిం అందాల రాక్షసి పాటలు ఇప్పుడు దాకా మీరు మర్చిపోలేదో, అలాగే ఈ సినిమా పాటలు మీరు మర్చిపోరు, ఇది నా ప్రామిస్. అండ్ శ్రీచు, ఐ వాంట్ టు గివ్ అ గ్రేట్ హగ్ టు యూ బ్రదర్, ప్లీజ్ కమ్. ఈ చేంజ్ ద హోల్ ఫిలిం అండి. అంటే ఇంతమంది ఇక్కడ నిల్చున్నానంటే ఒక కాన్ఫిడెన్స్ మాకు పెరిగిందంటే శ్రీచు వల్ల. బికాజ్ మా కష్టాన్ని అంత ఈజీగా అందరికీ నచ్చేలాగా చేసిన శ్రీచుకి చాలా థ్యాంక్స్. అండ్ ఇంకెక్కువ టైం తీసుకోను, పేరున అందరికీ థ్యాంక్స్. అండ్ 28 పోస్టర్స్ డిజైన్ చేసిన అనంత్ కంచర్ల, ప్లీజ్ ఒకసారి స్టేజ్ మీద రావాలి ప్లీజ్. అనంత్ ప్లీజ్. ఎందుకు ఇది ఒకటి మెన్షన్ చేస్తున్నా అంటే, మాకు ఈ ఫిలిం బజ్ ఎలా క్రియేట్ చేయాలి, లేకపోతే ఈ ఫిలిం జనాల ముందు ఎలా తీసుకురావాలని తెలియనప్పుడు అనంత్ హ్యాస్ డిజైన్డ్ అ వెరీ గుడ్ పోస్టర్స్. మీకు నచ్చినట్టు మీకు 3 posters మేము వదలాం, మీకు అన్ని పోస్టర్స్ నచ్చాయి, ప్లీజ్ కమ్. హీఈస్ ద పర్సన్ అండ్ బిహైండ్ దీస్ పోస్టర్స్. హీ హెస్ డన్ అ గ్రేట్ జాబ్. ఈ రోజు మా టీజర్ లాంచ్ ఇంత హ్యాపీగా జరగడం కారణం కూడా ఈయనే. బికాస్ ద పోస్టర్స్ వాట్ హీ హాస్ డిజైన్డ్, పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద టీజర్. థ్యాంక్ యూ అనంత్. సో 28 ఇంకా ముందు లిరికల్ వీడియో వస్తుంది, టీజర్ వస్తుంది, ఫిలిం కూడా వస్తుంది ముందు. సో ఇలాగే మీ సపోర్ట్, మీ లవ్ కావాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హర్ష, నీకు మైక్ ఇచ్చినప్పుడు, నిన్ను చూడండి నేను, నీకు మైక్ ఇచ్చినప్పుడు ఈ షూటింగ్ సెట్ నీ వల్ల చాలా బాగుంది. నీ వల్ల, దర్శి వల్ల మేమందరూ చాలా హ్యాపీగా, ఎంత ఇష్యూస్ ఉన్నా హ్యాపీగా వర్క్ చేయగలిగాం. థ్యాంక్ యూ హర్ష అండ్ థ్యాంక్ యూ ప్రియదర్శి. అండ్ ఎస్పెషలీ ద పీపుల్ హూ డిజైన్ క్లోదింగ్ ఫర్ దిస్ ఫిలిం, ద డిజైనర్స్, అందరికీ థ్యాంక్స్, పేరు నా థ్యాంక్స్.
And special mention for Vikram Garu, who is in US. I wish he could have been here. ఆయన ఉంటే ఇంకా బాగుండేది. సో మీ బ్లెస్సింగ్స్ ఫర్ వీరాంజనేయ ప్రొడక్షన్స్ అండ్ రివర్ సైడ్ ఉండాలి, అండ్ దిస్ ఫిలిం షుడ్ రీచ్ ఇట్స్ వే ఫర్ ద సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. శాలిని మేము ఫాల్నక్కే అంటాం. ఎలా అంటాం? సో శాలిని మా జిమ్లో చూడడం జరిగింది, అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ద క్యారెక్టర్ అంజలి. ఎవరైతే బాగుంటుందని చాలా అమ్మాయిని చూశారు డైరెక్టర్, లైక్ చాలా మందిని చూశారు. ఏమో నేను వర్కౌట్ చేసేటప్పుడు శాలిని జిమ్లో కనిపించింది. దెన్ ఐ స్పోక్ టు అనిల్ గారు, సార్ ఇలా శాలిని ఒక అమ్మాయి ఉందంటే దెన్ పిలిచారు, కాస్ట్ చేశారు, ఆడిషన్ చేసింది. తర్వాత పర్ఫామ్ చేసేప్పుడు చాలా చోట్ల నాకు సర్ప్రైజ్ చేసింది అనమాట. తను మ్యాచ్ చేయడం కాదు, నేను తనకు మ్యాచ్ అయ్యానో లేదో నేను కొంచెం ఆలోచించాను. అండ్ షీ హాస్ డన్ అ గ్రేట్ జాబ్, గ్రేట్ వర్క్, అండ్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. హోప్ వీ వర్క్ టుగెదర్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసెంబ్లీ హాల్కి వచ్చినట్టు ఉంది, అందరు చక్కగా యూనిఫామ్ వేసుకుని వచ్చారు. ఐ లైక్ ది టీ షర్ట్. ప్లీజ్ అనిల్, కెన్ యూ గెట్ మీ వన్ ప్లీజ్? మీడియం? నో, యాక్చువల్లీ సారీ, లార్జ్. I wear them tight, man. And well, where to start? Anil, I've known Anil for about 4-5 years now. మీ అందరికి తెలుసో తెలీదో, హీఈస్ అ డెంటిస్ట్, ఆర్ హీ వాజ్ అ డెంటిస్ట్. సో ఒక్కటి గ్యారంటీ, సినిమాలో అందరూ చాలా చక్కగా నవ్వుతారు, వాళ్ళ స్మైల్స్ అన్నీ చాలా చక్కగా ఉంటాయి. ఎనీవే, అప్పటి నుంచి నాకు 4 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. అప్పటి నుంచి తనలో ఉన్న ప్యాషన్, ఇట్ వాజ్ వెరీ ఎవిడెంట్ నాకు. అంటే హీ వాజ్ నా సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాడు. అప్పటి నుంచి నాకు తెలుసు ఆ డైరెక్షన్ పట్ల ఒక ఇంట్రెస్ట్, ఒక అవగాహన, ఇవన్నీ, ఆ ప్యాషన్ నాకు అప్పటి నుంచి కనపడింది. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ వన్స్ హీ స్టార్టెడ్ దిస్ ఫిల్మ్. అండ్ ఎలాగోలా తన సినిమాని మెటీరియలైజ్ చేస్తాడనే నమ్మకం నాకుంది. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ టైం నాకు ట్రైలర్ చూపించి నాకు లైన్ నాకు జస్ట్ బ్రీఫ్గా తెలుసు. నేను పూర్తిగా నాకు ఈ టీజర్ చూసాకే నాకు కొంచెం అర్థమైంది. నాకు ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ వెరీ బ్లంట్. ఫస్ట్ టైం నేను ద ఫస్ట్ వర్జన్ ఆఫ్ ద టీజర్ చూసినప్పుడు నాకు పెద్ద ఎక్కల. నేను క్లియర్గా చెప్పాను, ద వే ఇట్ వాజ్ కట్ ఆర్ వాట్ ఎవర్. బట్ దిస్ వర్జన్ నాకు మొన్న చూపించినప్పుడు ఇమ్మీడియట్గా చెప్పాను, ఇట్స్ లైక్ ఇట్స్ గోనా హుక్ ది ఆడియన్స్ అని. అండ్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సీయింగ్ ద ఫిల్మ్. అండ్ యూనో, ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడను, ఎందుకంటే దీని తర్వాత శేష్ చాలా ఎక్కువసేపు మాట్లాడతాడు కాబట్టి. ఎనీవే, ఐఎమ్ విషింగ్ ఎవ్రీవన్, యునో, ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్, ప్రొడ్యూసర్స్, Naveen, Shalini. And Shalini, I just asked, which gym do you go to? Because I need to go there and find some women like you. Anyway, wishing you all the best, wishing everyone involved all the best. Thank you. I've known Anil about 9 years now. నేను ఇక్కడికి రావడానికి బిగ్గెస్ట్ రీజన్, మా మొత్తం క్షణం బ్యాచ్, గూఢచారి బ్యాచ్ అందరూ ఎక్కడో అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ ఫిల్మ్లో. ఫ్రమ్ అనిల్ వాజ్ మై ఫస్ట్ ఏడీ ఆన్ మై ఫస్ట్ ఫిల్మ్ కర్మ. సో అప్పటి నుంచి, అంటే మనకి అసలు ఫ్లైట్కి కూడా బడ్జెట్ లేని టైంలో కొంచెం బస్సులు ఎక్కి మరీ హెల్ప్ చేశాడు నాకు. సో అప్పటి నుంచి. అండ్ అనిల్ అంటే నాకు ఒక సెంటిమెంటల్ రియాక్షన్ అండి ఇక్కడ రావటం. సో ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఇన్ఫ్యాక్ట్ అనిల్, దే వర్ ద ఫస్ట్ పీపుల్ ఐ వర్క్డ్ విత్. సో శశితో వర్క్ చేశాను, అలానే అనిల్తో వర్క్ చేయాలని కోరుకున్నాను. సో హోప్ఫుల్లీ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ ఐ గెట్ ద ఛాన్స్ టు. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ దట్ he's put together what seems like a good film. నేను ఫిల్మ్ చూడటం జరగలేదు, బట్ నేను విన్న లైన్ కానీ, నాకు ఫస్ట్ చూపించిన టీజర్ కానీ, మొన్న రాత్రి పోస్టర్ చూపించడం కానీ, అన్నీ బాగా నచ్చాయి, జెన్యున్గా నచ్చాయి. సో
నేను అసలుకే జన్మకు శివరాత్రి ఒక ఈవెంట్కి వస్తూ ఉంటాను. సో ఈ ఈవెంట్కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. యాజ్ ఫార్ యాజ్ ద పీపుల్ ఇన్ దిస్ ఫిల్మ్ అందరూ కావాల్సిన వాళ్ళే. వాళ్ళు లేదా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, లేదా నేను వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను. సో వెదర్ ఇట్ బి శ్రీ చరణ్, సో మెనీ పీపుల్, గ్యారీ, వీళ్ళందరూ దే ఆర్ జస్ట్ ఫ్యామిలీ అనమాట. సో ఫ్రమ్ అ ఫ్యామిలీ స్పేస్ ఏదో పెళ్ళికి వచ్చిన జోన్లో ఉన్నా, అందుకని దాని నుంచి ఎవరు మాట్లాడుతున్నా కామెంట్లు వేస్తున్నా అనమాట. సో ఫ్రమ్ అ ఫ్యామిలీ స్పేస్, పెళ్లి పెద్దగా వచ్చిన చిన్నవాడిగా, ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు దిస్ ఫిల్మ్. అండ్ వీళ్ళందరినీ చూడడం, బికాజ్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. 7 years గా తెలుసు వీళ్ళందరూ. అనిల్ గారు అయితే హీస్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ ఆన్ క్షణం ఆబ్వియస్లీ, అండ్ హీస్ ద మెయిన్ రీజన్ ఐమ్ హియర్. ఐఎమ్ సో హ్యాపీ అనిల్ గారు. నెక్స్ట్ శ్రీచు, ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళు చూస్తున్నా ఫస్ట్, చాలా రోజుల తర్వాత కలుస్తున్నా. శాలిని ఇప్పుడు నేను చేయబోయే సినిమాలో యాక్ట్ చేసింది. షీఈ్ వన్ ఆఫ్ ద లీడ్స్. అండ్ నవీన్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. మళ్ళీ నేను నవీన్ కూడా వర్క్అవుట్ ఇన్ ద సేమ్ జిమ్. సో ఐఎమ్ వెయిటింగ్ వర్క్స్ కోసం. నాకు కూడా ఏదో సినిమా లేదు రీడిస్కవర్ చేస్తారు. ఓకే, వంశీ హూ డెబ్యూ చేస్తున్నాడు ఈ సినిమాతో సినిమాటోగ్రఫీ. ఈస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఫ్రమ్ రోమింగ్ అరౌండ్ ఇన్ యాక్టివా వైజాగ్ నుంచి టు హియర్ ప్రసాద్ లబ్స్. ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మా అప్పటి నుంచి తెలుసు. హీ వర్క్ యాజ్ అన్ ఏడీ ఆన్ దట్ ఫిలిం, ఫస్ట్ ఏడీ ఆన్ ద ఫిలిం. నేనేమో ఆ మూవీకి పబ్లిసిటీ హెల్ప్ చేశాను, పబ్లిసిటీ చేయడానికి. అప్పటి నుంచి అనిల్ని చూస్తున్నాను. హీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. అండ్ తను చెప్పాడు ఇలా టీజర్ లాంచ్ అనగానే వెంటనే పరిగెట్టుకొచ్చేసాను. అండ్ ఐ రియలీ లైక్ ద టీజర్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి అ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. అందరూ I've known them personally also. I just want to wish the entire team all the very best. నేను నవీన్ని, శాలిని, రవికాంత్ని జిమ్ అయ్యాక కలుస్తాను జనరలీ. సో ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. సారీ రా హర్ష, నేను జోక్ వేసాను, మరి జనరల్గా నువ్వు కదా. ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ నేను ఇక్కడ ఇవాళ ఉండడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఇస్ బాబీ. రారా నేను ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్దాం అనుకున్నాను, బట్ దిస్ లుక్స్ లైక్ కైండ్ ఆఫ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు సే వాట్ ఎవర్ దే హ్యావ్ టు సే, రైట్? వీడిని నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి వీడి నా ఫ్రెండ్. అక్కడి నుంచి ఇక్కడి వరకు వీడి జర్నీ నాకు ఒక్కడికే తెలుసు. I know what all he's gone through. I know his family. I know his passion. I know his aggression. So, congrats. I'm very happy for you. I don't know if the film will make money or not, but the most important is the attempt. So, all the very best to the whole team. Thank you. షూటింగ్ జరిగిన రోజులు బ్యాక్ పెయిన్తో బాధపడేవారు. ఆయన వీల్ చైర్లో డైరెక్ట్ చేశారు సినిమా సగం. చాలా పెయిన్ఫుల్గా ఉండేది. ఓ పక్క మెంటల్ టార్చర్, ఓ పక్క ఫిజికల్ టార్చర్ ఆయనకి. సినిమా ఇన్ 30 years ఇండస్ట్రీ కదా, ఇది చాలా కొంచెం డిఫరెంట్గా నేను చేసినప్పుడు కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. హోప్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్ ద డిగ్నిటరీస్ ఆన్ అండ్ ఆఫ్ ద స్టేజ్. ఫస్ట్ నేను ఒక విషయం గురించి హర్ట్ అయ్యాను. వీళ్ళందరూ జిమ్ల గురించి మాట్లాడుతున్నారు. ఆ జిమ్కే నేను కూడా వెళ్తాను. కనబడలేదా నేను? మేము అక్కడ జిమ్కి వెళ్ళినప్పుడు శాలిని చూస్తాం, నేను చూడలేదు. నేను కూడా ఉన్నాను అక్కడ. ఓకే, ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి. అంటే ప్రతి ఈవెంట్లో ఇలాగే పులిహోర కలుపుతాను అనుకుంటారు కానీ కాదు, ఈ సినిమా నాకు నిజంగా స్పెషల్. ఎందుకంటే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్, ఇంట్రెస్టింగ్ రిలేషన్ నాకు ఈ సినిమాతో. ఐ వాస్ కాల్ ఫర్ దిస్ ఫిల్మ్ ఫర్ ఓన్లీ 5 days, బట్ ఐ ఎండెడ్ అప్ డూయింగ్ 27 days. రీషూట్ కాదు, ఏం కాదు, అలా క్యారెక్టర్ అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారు చక్కగా. సో వన్ ఆఫ్ ద మోస్ట్ మీటియస్ట్ రోల్స్ ఐవ్ డన్ అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నిన్న ఆయన ఫోన్ చేసి, హర్ష ప్లీజ్ ఎలాగైనా రావాలంటే గొడవ వేసుకుంటున్నా. ఆయన డేట్ ప్లీజ్ అంటున్నారంటే ఇది నా సినిమా కూడా, మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో నేను అంత ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఎస్, ఐ విల్ సేవ్ ద రిమైనింగ్ ఫర్ ద సక్సెస్ మీట్. థ్యాంక్ యూ సో మచ్. మెనీ అప్స్ అండ్ డౌన్స్ బట్ ఫైనలీ ద టీజర్ ఈజ్ హియర్. మీరు అందరూ చూసారు, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా ఇనిషియల్గా ఈ మూవీ గురించి అనిల్ అప్రోచ్ మీ a while ago, కానీ ఆ టైంలోని అవ్వలేదు. సో సారీ అబౌట్ ఇట్. బట్ ఫైనల్లీ అట్లీస్ట్ half of it came to me and I'm really happy to be a part of this film.
28 Degrees. And congratulations to our producers, especially Abhishek Garu and Riverside, Prithvi and everyone. And congrats to Anil on his debut, Vamsi and Shalini and the whole team అండి. సినిమా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ ఇస్ గోయింగ్ ఆన్. నేను అలా పదే సినిమా చూస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తున్నాను. ఇట్స్ కమింగ్ టు అన్ ఎండ్ అండ్ విల్ మీట్ సూన్. అభిషేక్ సార్ అండ్ అనిల్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. దో ఈ మూవీలో చాలా చిన్న క్యారెక్టర్ చేశాను, బట్ చాలా బ్యూటిఫుల్గా చూపించినందుకు వంశీ గారికి చాలా థ్యాంక్స్.